హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను మురళి. నేను మీ అనుష. యూట్యూబ్ ప్రేక్షకులకి విజ్ఞప్తి. గైస్ ఈ రోజు వ్లాగ్ ఏంటో అర్థమైపోయింది కదా మీ అందరికి. కామెడీ చేస్తున్నావా గైస్ మేమైతే షూట్ స్టార్ట్ అయ్యే ముందే కెమెరాస్ కి హారతి ఇచ్చేసి మొదలు పెడతాం అనమాట. అర్థం కావట్లేదంట గైస్, ఏం చేస్తాడో చూడండి. వ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి గైస్. సో మోర్ ఫన్ మూమెంట్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి డోంట్ ఫర్గెట్ టు లైక్, subscribe and share, comment also. Subscribe, share, comment, astrology. నువ్వు నోర్మై గైస్ ఆ రోజు షార్ట్స్ లో ఒక దానిలో అయితే కీర్తి మన దేవకి గర్ల్ ఫ్రెండ్ రోల్ చేయబోతుంది. సో కీర్తి కూడా మాతో జాయిన్ అయిపోయింది. చెప్పు వదినా. మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది, నేను మ్యారేజ్ ఫ్రెండ్ పెళ్ళి ఉంది, నేను మ్యారేజ్కి వెళ్తానంట గైస్. ఏంటో పిచ్చి మాటలు. సో షూట్ లో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని కామన్ అన్నమాట. నెక్స్ట్ అయితే వేరే డైలాగ్ కి వెళ్ళిపోయాం మేము. నైట్ మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది, అక్కడ 3 మంది అమ్మాయిలు కొంచెం ఇది పెట్టేద్దాం. నా వైపు ఉన్న సీన్స్ అయిపోయిన తర్వాత ఇంకా దేవా సైడ్ ఉన్న సీన్స్ కూడా చేసేస్తున్నాం. ఏం వంట చేసి మమ్మల్ని చంపేద్దామని ప్రిపేర్ అవుతున్నా. సో నేను ఈ రోజు అనుషక్క షూట్ లో చికెన్ కర్రీ వండబోతున్నాను. చికెన్ లేకుండా కర్రీ వండబోతున్నామని దానికోసం ఆనియన్స్ కట్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, వెరీ గుడ్. సో మా వ్యూయర్స్ కి క్లారిటీ కావాలి, అందుకోసం అన్ని ఉల్లిపాయలు చూపి చికెన్ కర్రీ అంటే షాక్ అవుతారు. ఇగురు, పులుసు, ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. ఇప్పుడు అమ్మ వెజిటేబుల్ జ్యూస్. చికెన్ జ్యూస్ చేయబోతున్నాను గైస్. చికెన్ జ్యూస్ చేయబోతున్నాను గైస్, మీరు ఎవరు భయపడద్దు. మినీ బ్లాగ్ అయితే కీర్తి కబుర్లు యూట్యూబ్ ఛానల్లో వస్తుంది అనమాట, మీరు ఖచ్చితంగా చూడండి. గైస్ చికెన్ జ్యూస్ తిన్నాక సారీ తాగాక ఎలా ఉంటుందో చెప్పాలని మా సూర్యబాయ్ కూడా అదే చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ షార్ట్ డిఓపిగా తను ఉంటారా లేదా అనేది చూడాలంటే ఈ బ్లాగ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అందుకే నైట్ వరకు సూర్యకి ఫుడ్ పెట్టకూడదని డిసైడ్ అయ్యాం. మళ్ళీ మధ్యలో ఏదైనా అయితే మళ్ళీ మాకు షూట్ అయిపోతుంది. బయట నుంచి ఒక డ్రింక్ తెప్పించి ఇవ్వండి సూర్యబాయ్కి. ఎనర్జీ డ్రింక్, టాటా గ్లూకోజ్ ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్ తెప్పించి సూర్యకి అయితే ఇస్తాం అన్నమాట. ఎందుకంటే మేమందరం ఎలా ఉన్నా సరే మమ్మల్ని బాగా తీయడానికి సూర్య కావాలి. అవన్నీ అవసరం లేదు గైస్, మా అనుషక్క నవ్వుంటే చాలు అందరూ ఈవినింగ్ వరకు వేసింది. మంచి డైలాగ్ వేసింది గైస్. దెబ్బకి ఇంకా ఎనర్జీ వస్తుంది, నెక్స్ట్ షాట్ కి వెళ్ళిపోతున్నాను నేనైతే. తర్వాత అయితే దేవ గురకలు పెడుతుంటే మోక్షి ఫోన్ లో రికార్డ్ చేసే సీన్ అనమాట. చూడండి ఈ సీన్ మేము ఎలా చేస్తున్నామో. నన్నే మూవీ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళవా, ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడు. ఇక్కడ కీర్తి అయితే చికెన్ ని ఎలా కడగాలని అడుగుతుంది. సర్ఫా గిన్నెలు తోమిన సబ్బు ఉంది, పర్వాలేదా? లేదు, అదైతే మంచి స్మెల్ రాదు. సర్ఫ్ అయితే ఫ్లేవర్ అంటే 100 నిమ్మకాయల శక్తి ఉంటుంది కదా. సో విమ్ వేసి ఎవరి ప్రాణాలు తీద్దాం అనుకుంటున్నా కీర్తి. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అయితే విమ్ తో కడిగి కంఫర్ట్ వేద్దామా? లాస్ట్ లో కొత్తిమీర బదులు కంఫర్ట్ అయ్యమ్మా, అందరూ కంఫర్ట్ గా తింటారు. సరే, ఇలాంటి తింగరగా ఈ చికెన్ వండితే పాపం అది కూడా అంత ఏడుస్తుందో ఏంటో. సో ఫైనల్ గా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి ఈ చికెన్ అందులో వేసేద్దాం. సౌండ్ బాగా వచ్చింది, స్మెల్ అలాగ వస్తుందో ఒకసారి టేస్ట్ చూద్దామా? ఇప్పుడు వద్దమ్మా, ఇంకా చాలా టైం ఉంది. లాస్ట్ లోనా? ఓకే. షార్ట్ ఎండ్ లో మోక్షి గడిచిన ఎక్స్ప్రెషన్ కి సాయి చూడండి ఎలా రియాక్ట్ అవుతున్నాడు. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. అప్పటి వరకు ఇంట్లో వాళ్ళ డాడీ దగ్గరుండి అప్పుడే ఆఫీస్ రూమ్ లో ల్యాండ్ అయ్యాడు. దాటం బాంబ్ అని వచ్చాడంటే ఒక్క దగ్గర మాత్రం కుదురుగా అస్సలు ఉండడు, అటు ఇటు పరిగెడతానే ఉంటాడు. ఈలోగా లంచ్ టైం కూడా అయిపోయింది. కీర్తి అయితే మా కోసం చికెన్ కర్రీతో పాటు రసం కూడా చేసి పెట్టింది. కీర్తి వంటని ఫస్ట్ అయితే దేవా టేస్ట్ చేశాడు. కీర్తి లిటరలీ వెయిటింగ్ దేవా రియాక్షన్ ఎలా ఉంటుందా అని. మంచి ఆకలి తిన్నప్పుడు ఇలా వేడి చికెన్ తో రైస్ తింటుంటే చాలా ఉంది. నెక్స్ట్ అయితే సాయి టేస్ట్ చేశాడు. చెప్పడం ఎందుకు, మీరే వినేయండి అని చెప్పాడు. మంత్రివర్య మన సామ్రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు? ప్రెసెంట్ అయితే రాజు వరకు మంత్రి వరకు తింటున్నారు కాబట్టి ప్రజలకు తర్వాత వెళ్తుంది. చెలికత్తి నువ్వు ఎక్కడ ఉన్నావు? చికెన్ గురించి చెప్పండి. చెలికత్తే పిల్లకత్తే మైండ్ చాలా బాగుంది. సూర్య ఇంకా నెక్స్ట్ నేను కూడా తినేసాను. లిటరలీ నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ కీర్తి, మంచి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసినందుకు. చికెన్ గురించి చెప్పమంటే చెప్పలేదు గానీ ఆ ప్లేట్ చూసారా బోన్స్ తో ఎలా నిండిపోయిందో. అమ్మవారి పుట్టినోడా పాపరా, నీకు చదివే లేదురా. సరే చేదరించుకొని పక్కెళ్ళిపోతేవారా అలా ఉన్నాయి.
ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఆఫ్టర్ షూట్ నెక్స్ట్ షాట్ కి అయితే వెళ్ళిపోయాం అనమాట. చూసారా దేవాకి మోక్షిత్ కి ఉన్న బాండింగ్ ఎలా ఉందో. స్కెలిటన్ బాడీ ఎప్పుడు బాగుపడతావా ఏంటో. బాబాయ్ నెక్స్ట్ టైం పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా నువ్వే వస్తావా? రే నిన్ను నెక్స్ట్ మేము అవుట్డోర్ లో ఉన్న కీర్తి దేవ మోక్షిత్ సీన్స్ కోసం అయితే బయటకు వచ్చేసాం. సో గైస్ ఇప్పుడు సాయికి ఒకటి చెప్దాం రండి. ఇదిగో పువ్వు నీ వల్లంతా కొవ్వు నువ్వంటే మా అందరికి లవ్. ఫైనల్ గా మీరు మొత్తానికి కీర్తి ఇచ్చిన పువ్వునైతే పడేయకుండా చెవులు ఎంత చక్కగా పెట్టుకున్నాడో సాయి. ఎప్పుడైతే మేము బయట సీన్ చేయడానికి వెళ్ళామో పిల్లలందరూ చుట్టూ వచ్చేసారనమాట. సో పిల్లలతో పాటు ఇక్కడ చూడడానికి కుక్క కూడా వచ్చింది గైస్. వాళ్ళందరితో పాటు నేను కూడా చిన్న పిల్లని. సైకిల్ తక్కువా? తెలుసా? అవునా? ఇంకేంటి విశేషాలు? నువ్వే చెప్పు మోక్షి. నువ్వే చెప్పు మోక్షి. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. నెక్స్ట్ అయితే మోక్షి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నట్టు సీన్ ఉందన్నమాట. సో ఆ సీన్ చేయడానికి తెగ సిగ్గుపడిపోతున్నారు గైస్. ఇక్కడైతే మేము థంబ్నెయిల్ కోసం పోజులు ఇచ్చేస్తున్నాం అనమాట. సూర్య చాలా ఇంట్రెస్ట్ గా మమ్మల్ని క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. నీకోసం పాయసం చేయబోతున్నాడు. తినగలమా? చూస్తారుగా ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా మంచి విషయాలు చెప్తూ ఉండాలి, లేదంటే బుక్ అయిపోతాం. ఏ బుక్ స్టోర్ లో బుక్ అవుతుందో చెప్పు నాకు. ఏం చేస్తున్నావు దేవా? మా వదిన కోసం పాయసం రెడీ చేస్తున్నాం. నువ్వే చేసావా? యా నమస్తే ఉంటాను. శుభదినం. శుభరాత్రి అయిపోతుంది సాయి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలాగా పొయ్యి వెలిగించకుండా పాయసం చేస్తున్న ఘనత మన దేవాదే. అంటే ఆల్రెడీ ప్రిపేర్ చేస్తాను గైస్. కొంచెం వేడి చేద్దాం అనుకున్నాను, మర్చిపోయా. పొయ్యి వెలిగించడం మర్చిపోయా. వేడైపోతుంది ఆటోమేటిక్గా. అంటే దేవా పక్కన ఉంటే అలా ఏమైనా వేడెక్కిపోతూ ఉంటాయి. అంటే షూట్ లాస్ట్ షాట్ అనమాట. హీట్ అంతా కూడా మార్నింగ్ నుంచి బాడీ మొత్తం ఫుల్ హీట్ ఎక్కిపోయింది. బయట ఎండలప్పుడు స్టార్ట్ అయిపోయి కొంచెం బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. బేభత్సంగా ఉంది గైస్. మార్చి ఫస్ట్ లోనే మాకు చుక్కలు చూపిస్తుంది. ఇంకా ఏప్రిల్ మేలో షూట్స్ ఎలా చేయాలో ఏంటో ఏం అర్థం కావాలి. బట్ ఎలా అయినా చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మాత్రమే మా పని. నార్మల్ టైంలో తినరా అన్నా సరే తిండగాని ఈ రోజు షూట్ టైంలో టైం అయిపోయిందని ఆకలేస్తుంది అంటున్నాడు. వాడు కూడా అలా ఉంటే పాపం కీర్తి చూసి మా షూట్ అయ్యేలోపు మంచిగా మస్తుగా పడుకుంది గైస్. ఇంకా ఆ రోజు షూట్ లో లాస్ట్ షాట్ అయితే మేము చేస్తున్నాం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. చేసిన టేక్ ఎలా వచ్చిందో ఏంటో పట్టి మరీ చూసేస్తున్నాడు సాయి. ఎందుకంటే అది అయిపోతే ప్యాకప్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాం కాబట్టి. మోక్షి కూడా లిటరల్లీ వెయిటింగ్ గైస్. గైస్ మా దేవాకి అస్సలు బుద్ధి లేదు గైస్. పిల్లని పక్కన పెట్టుకొని చిన్నపిల్లలాగా అన్ని తినేస్తున్నాడు. సో గైస్ వాడికైతే సేమే నచ్చింది అంటే తినేస్తున్నాడు. మీ అందరికి వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. నాకేం తెలీదు, బాగా తింటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Stay tuned to Anu Murli Official. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సిరీస్ మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.